రేపో మాపో పువ్వు లాంటి బిడ్డ పుడతాడులే అయ్యా. సారీ సార్, కడుపులో బిడ్డ చనిపోయింది. బిడ్డతో పాటు గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. అంటే ఇక ఆమె గర్భవతి కాదు. నా సంపూర్ణ కడుపులోని బిడ్డను పుట్టకుండా చంపేసిన దారుణమైన ఆ సంఘటన గుర్తుకొస్తే నా గుండె రగిలిపోతుంది. నాలో ఉన్న వేదనకి, నాకున్న ఆవేశానికి సంపూర్ణ నాన్నని అప్పటికప్పుడే నరికి పారేసిండేవాణ్ణి. కానీ నేను హంతకుడిగా జైలుకెళ్తే నా కోసం సర్వస్వం త్యాగం చేసి వచ్చిన నా సంపూర్ణ వంటదైపోతుంది. అందుకే నా పగను అనగదొక్కున్నాను. దాన్ని అలుసుగా తీసుకున్న వాళ్ళ నాన్న నా మీద మరీ రెచ్చిపోయాడు. నాకెక్కడా ఉద్యోగం దొరకకుండా చేశాడు. నాన్న చేసిన మోసంతో పుట్టిన ఈ బ్రతుకు, అమ్మ చేసిన పాపంతో కుమురిపోయిన ఈ మనసు, అడుగడుగున సమాజం వేసిన సమ్మెట దెబ్బలతో రాటు తేలి ఓ కొత్త నీతిని నేర్చుకుంది. అదే ధర్మాధర్మ విచక్షణ లేని జీవన ధర్మం. అందుకే మళ్ళీ సారా వ్యాపారాలతో చేతులు కలిపాను. డబ్బు ఎలా సంపాదిస్తున్నానన్నది కాదు, సంపాదించిన డబ్బుతో ఎంతమంది అనాథలకు ఆశ్రయం ఇచ్చాను, ఎన్ని కాలే కడుపులకు అన్నం పెట్టి బ్రతికించాను అన్నదే ధర్మంగా పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసే పనిలో తప్పుందా? లేదు సార్, మీరు చేస్తుంది కరెక్ట్.